జర్మనీలో పురావస్తు శాస్త్రవేత్తలు 3000 ఏళ్ల నాటి కత్తిని కనుగొన్నారు. అయితే ఆ కత్తి ఇప్పటికీ కాంతివంతంగా మెరిసిపోతూ ఉండడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కాంస్య యుగపు నాటి కాలంలో దీన్ని భద్రపరిచినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. బెవేరియన్ స్టేట్ ఆఫీసర్ ఫర్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ జూన్ 14న దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. బెవేరియన్ స్టేట్ ఆఫీస్ ఫర్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ వెల్లడించిన వివరాల ప్రకారం బెవేరియన్ పట్టణంలోని నార్డ్ లింజన్లో జరిపిన తవ్వకాల్లో ఓ మహిళ, పురుషుడు, చిన్నారి సమాధిలో ఈ ఖడ్గం కనిపించింది. ముగ్గురిని ఒకరి తర్వాత మరొకరిని ఖననం చేశారని, వారి మధ్య సంబంధం ఏంటనేది తెలియరాలేదని పేర్కొంది. వారితో పాటు సమాధి చేసిన కత్తిపైనే ఇప్పుడందరి దృష్టి పడింది. ఎందుకంటే దాదాపు 3000 ఏళ్లైనా ఆ కత్తి ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. ఇప్పటికీ దాని అంచులు పదునుగా, మనిషిని చంపేంత షార్పుగా ఉండడం అప్పటి ఆయుధాల తయారీ ఎంత గొప్పగా ఉందో చాటి చెబుతోంది. ఈ ఖడ్గం ది కాంస్య ఫుల్ హెల్డ్ అంటే అష్టభుజాలుగా తయారు చేసే కత్తుల రకమని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని అష్టభుజి పట్టి పూర్తిగా కాంస్యంతో అత్యంత సుందరంగా తయారు చేశారు. ఈ ఖడ్గాన్ని 14వ శతాబ్దం బీసీ చివరి నాటికి చెందిందిగా భావిస్తున్నారు. ఆ సమయంలో ఖడ్గ ఆవిష్కరణలు చాలా అరుదు. అంతేకాకుండా విలువైన వస్తువులను సమాధుల్లో పెట్టడం వల్ల మధ్య కాంస్య యుగం సమాధులు చాలా ఏళ్లుగా లూటీకి గురయ్యాయి. అందుకే ఆ కాలం నాటి సమాధుల్లో ఇలాంటివి దొరకడం చాలా అరుదు. ఎంతో గొప్ప నైపుణ్యం కలిగిన వారు మాత్రమే ఈ అష్టభుజి కత్తులను తయారు చేయగలరు అని పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు. ఉత్తర కెంట్ నదీ గర్భంలో 3000 సంవత్సరాల నాటి పసిపిల్లల షూ కనుగొన్న కొద్ది నెలల తరువాత పురావస్తు శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు. ఇదిలా ఉంటే చరిత్ర ఆధారంగా కాంస్య యుగం 3300 బీసీ నుంచి 1200 బీసీ వరకు జరిగిందని చెబుతోంది. మానవులు లోహంతో పనిచేయటం, కొత్త ఉపకరణాలు, ఆయుధాలను తయారు